దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్టు మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం. పౌల్ట్రీ ఫామ్ లో వేల కోళ్ల మృత్యువాత. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం. 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతున్న నగరంలో పలు చోట్ల భారీ వర్షం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి. కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76వ కళ్యాణ రథోత్సవ వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. డీటెయిల్స్ చూస్తే కల్లూరు మండలం పుల్లయ్య బంజరు గ్రామంలో ఐకేపీ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాకమయ్య దయానంద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పక్షపాతి అని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి చేసి రైతులకు పంటకు బోనస్, రైతు బీమా, రైతు బంధు ఇలా ఎన్నో పథకాలను రైతులకు అందిస్తున్న ప్రభుత్వమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధాన్యానికి కనీస మద్దతు ధర, ఇక ఏ గ్రేడు సన్న రకంకు క్వింటాకు 2320 రూపాయలు మరియు కామన్ గ్రేడు దొడ్డు రకంకు క్వింటా 2300 రూపాయలను ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక జిల్లా మంత్రులు భట్టి, తుమ్మల, పొంగలేటి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి జరుగుతుందని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని ఇక ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు ఆర్టీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా ఎంపీటీఓ, ఏడీఓ, ఏఈఓ, ప్రభుత్వ అధికారులు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భరోసా కూడా 5 ఎకరాల వరకు నిన్నటి దాకా పడింది. మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడే చెప్పారు మన ఏవో గారు, బోనస్ అనేది మన ఖమ్మం జిల్లాకి 136 కోట్ల రూపాయలు వస్తే అందులో మన సత్తుపల్లి నియోజకవర్గానికే 76 కోట్లు వచ్చింది. ఆ 76 కోట్లలో మళ్ళీ మన కల్లూరు మండలానికి అత్యధికంగా 21 కోట్ల 16 లక్షలు వచ్చింది. అంటే మన కల్లూరు రైతులు ఎంతో అదృష్టవంతులు. సకాలంలో దేవుడి దయ వల్ల మంచిగా వర్షాలు పడి మంచి పంట పండి అధిక లాభాలు ఆర్జించారు. కనుక మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మండల అధ్యక్షులకి, పార్టీ నాయకులకి, రైతులకి, అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మరి ఏఓ గారికి, ఎస్ఐ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముందుగా మనం కల్లూరులో పుల్లయ్య బంజర్లోనే ఇది అతి పెద్ద సెంటరు. నేను పోయిన సంవత్సరం కూడా వచ్చాను. గతంలో ఏ విధంగా పంట పండించామో దానికి పోటీగా ఈ వేసంగిలో కూడా మనం ఇంకా కొంచెం ఇంకొక 500 క్వింటాలు ఎక్కువ పండించడం జరిగింది. అందుకు రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం. రైతుల కోసం ఏమేం చేయాలని నిరంతరం ఆలోచిస్తూ మరి మన తుమ్మలనాగేశ్వరరావు గారు, సీఎం గారు, భట్టి గారు, పొంగులేటి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన జిల్లా రైతులకి ఏమేం చేయొచ్చన్న ఆలోచనలతోటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే బోనస్ ఇవే కాకుండా మనకిప్పుడు వాటర్ అవసరం ఉంది. దాని గురించి మొన్నే మనం ఇది పోయిన నెలలోనే ప్రారంభోత్సవం చేసుకున్నాం, గోదావరి జలాల కోసమని సీతారామ ప్రాజెక్టు ద్వారా. అదేవిధంగా యాతాలకుంటలో కూడా ప్రాజెక్టు నిర్మాణం అతి త్వరితగతిలోనే పూర్తయ్యి ఈ సంవత్సరం చివరికంతా కూడా అది కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటాం. ఇలా ఇవే కాకుండా రైతుల కోసం పామాయిల్ ఫ్యాక్టరీ కల్లూరుగూడెంలో కూడా మొన్నే శంకుస్థాపన చేసాం. వచ్చే ఉగాది నాటికి అది కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటది. ఇలా ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడేలాగా చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు రైతును రాజును చేయాలి అనే ఉద్దేశంతో, అదే నినాదంతో, అదే లక్ష్యంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అందరం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ద్వారా మీకు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను.
హెచ్సి పిల్లలను గుంటనక్కలు అంటారా? ఆ పిల్లలు మిమ్మల్ని పందికొక్కులు అంటున్నారు. హెచ్సి భూములు ప్రభుత్వ భూములైతే రేవంత్ రెడ్డి దొంగలాగా రాత్రిపూట ఎందుకు పంపుతున్నారు? శనివారం ఆదివారం ఉగాది రంజాన్ పండుగల కోర్టుల సెలవులను చూసుకుని వందల బుల్డోజర్లను పంపారు కేటీఆర్ అన్నారు. సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే, కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా. జడ్చల్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చిన్నారులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే గాంధీపాలెంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఈ సందర్భంగా విద్యార్థులకు మూత్రశాలల ఇబ్బంది ఉందని తెలిపిన వెంటనే స్పందించి వాటిని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కార్పొరేటర్ స్కూల్ కంటే కూడా మెరుగైన విద్యను కూడా అందించాలని కోరారు. పెద్దన్న వాళ్ళు వచ్చి స్కూల్లో మొత్తం బురద నీళ్ళు తాగుతారు, బురద వేస్తారు, బట్ చేస్తారు, మొత్తం సబ్జుడు వాలీబాల్ ఆడతారు రోజు. ఎస్ఐ నమ్మను, ఎస్ఐ కాన్స్టేబుల్ ఎవరిని నమ్మను, ఇంకా ఫుట్బాల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు. ఆడొద్దా వాళ్ళు? మనం తిట్టలే బీజేపీ ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే షేక్ అక్బర్ అన్నారు. వక్ఫ్ భూములు అంటే భగవంతునికి చెందిన భూములను, అవి ముస్లింలోని పేదవారికి సహాయపడే విధంగా మత పెద్దలు వాటిపై నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వాటిపై చట్టసభలో బిల్లులు పెట్టి లాక్కోవడం అన్యాయమని అన్నారు. వక్ఫ్ బిల్లులు ముస్లిం సమాజం మొత్తం ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మస్జిద్ సంరక్షణ కానీ, మద్రసా సంరక్షణ కానీ, దర్గా సంరక్షణ కానీ వీటన్నిటికీ వక్ఫ్ అండర్లో వస్తాయి. వక్ఫ్ ఎస్పెషల్గా మన పెద్దలు దానం చేసిన ల్యాండ్ ఇది. ఎస్పెషల్గా ముస్లిమ్స్కి, పేదవాళ్ళకు ఉపయోగపడేటట్టు చేసిన ఈ జేపీసీ ఈ వక్ఫ్ సంబంధించిన దాంట్లో 100% ఫెయిల్ అయింది. వాళ్ళు సరైన ఒపీనియన్ తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు ఈ బిల్ అనేది పాస్ కావడం జరిగింది. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకించినప్పుడు జేపీసీలో ఉన్న మెంబర్స్ అందరూ ఎంపీస్ యొక్క అభిప్రాయం తీసుకోవాలి, మెత పెద్దల అభిప్రాయం తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళకు అనుగుణమైన వాళ్ళతోని అభిప్రాయాలు సేకరించేసి జేపీసీ అనేది రిపోర్ట్ ఇచ్చింది. అది 100% తప్పు. ముస్లిమ్స్ మీద అటాక్ చేయడానికే ప్రతిసారి బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది. హిందూ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈ విధంగా మన కాన్స్టిట్యూషన్ని బద్నాం చేస్తూ, కాన్స్టిట్యూషన్ మీద అటాక్ చేస్తూ మోడీ గవర్నమెంట్ ప్రతిసారి ఏదో విధంగా తీసుకొస్తుంది. ఈరోజు ముస్లిమ్స్ జరిగింది, రేపు క్రిస్టియన్స్ జరుగుతుంది, తర్వాత ఎస్సీస్ జరుగుతుంది, ఎస్టీస్ జరుగుతుంది. మనందరం మేలుకోవాలి. ఇలాంటి చట్టాలకు అగనెస్ట్గా మనం పోరాటం చేయాలి. దీనికి ముస్లిం కమ్యూనిటీ ఈ బిల్ని రిజెక్ట్ చేస్తుంది. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని బిఆర్ జాతీయ
స్పోక్స్ పర్సన్ పటోల కార్తిక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా DCMS చైర్మన్ పటోల కృష్ణారెడ్డి ఇక తదితరులతో కలిసి దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా దొరలు, భూస్వాములు, రైతులపై చేస్తున్న దౌర్జన్యానికి ఎదురు నిలిచిన భూమి విముక్తి కోసం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. కొమరయ్య జయంతిని గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. నేటి యువత కొమరయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దొడ్డి కొమరయ్య తెలంగాణలో దొరలు, భూస్వాములు దౌర్జన్యానికి ఎదురు నిలిచిన ప్రాణాలు అర్పించారని అన్నారు. ఇక తెలంగాణ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా మహనీయులు స్ఫూర్తితోనే వచ్చిందని అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఈరోజు రేషన్ డీలర్ షాపుల్లో సరభియాన్ని ప్రారంభించారు నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి. ఇక మాజీ సర్పంచ్ జయలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ గోపాల్, ఇక మాజీ ఉప సర్పంచ్ నర్సిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి చారిక్యారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, ఇక ఈ కార్యక్రమంలో యోచన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి, ఇక యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర కోటారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్ల రాజు, ప్రపంచ లవిక, గ్రామ పంచాయతీ మాజీ కోఆప్షన్ నెంబరు యాదగిరి హాజీ, అదేవిధంగా కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నవీన్, ఇక బొల్లు రాములు, ఇక మంగళి నరేష్ ప్రజలు పాల్గొన్నారు. ఆ సన్నబొట్లు పండిస్తేనే మనం ఈ సన్న బియ్యం అనేది సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చెప్పిన బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే ఉగాది రోజు మనం చేయడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. కోటకొండ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి సన్న బియ్యం అందరూ కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డు ఉంటారు. వాళ్ళందరూ కూడా సక్రమంగా సరఫరా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్ గారు, మీరు మార్కెట్ డైరెక్టర్ మాజీ శంకర్ గారు, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రవీంద్ర గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ. పార్లమెంట్ హాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీతో భేటీ అయిన తెలంగాణ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇక ఎంపీ అనిల్ యాదవ్, అదేవిధంగా విప్పులు ఆది శ్రీనివాసు, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నాయకులు హాజరయ్యారు. ఇక తెలంగాణ కులగణన చేపట్టిన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ఏకంగా ఆమోదం తెలిపిన విషయాలు, నిన్న ఢిల్లీ జంత్రమంత్ర వద్ద బీసీ సంఘాల దీక్ష తదితర అంశాలను కూడా వివరించారు. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ 42% పెంచే అంశాలపై 9 షెడ్యూల్లో పెట్టించి ఇక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రంగారెడ్డి జిల్లా పెద్దంబరపేటలో మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ పూతులూరి బ్రహ్మేంద్ర స్వామి 76వ కళ్యాణ రథోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ రథోత్సవంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజాది అభిషేకాలను చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ రథోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ మాజీ సర్పంచ్ స్వరూప వీరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అనుగ్రహంతో
గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేబినెట్లో మంత్రి పదవి వరించాలని స్వామివారిని వేడుకున్నారని, ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని గ్రామ మాజీ సర్పంచ్ స్వరూపు వీరస్వామి, అదేవిధంగా ఎంపీటీసీ భీమనేని భాస్కర్ గౌడ్ కోరారు. ఈ రథోత్సవం దగ్గరికి రావాలని మన ధర్మ మండలి ధర్మకర్త కోలోజీ సిద్ధరాజాచారి గారు కోరుకుంటున్నారు. శివన్న గారి యాదయ్య గౌడ్ గారి కుమారులు శివన్న గారి రాజేష్ గౌడ్ పోలీస్ గారి కుమారులు శివన్న గారి రాజేష్ గౌడ్ 2116 రూపాయలు. करंट बंद मैकल बंद करंट बंद बंद है बाबू लाइट बंद చేయడమా శ్రీ మధ్విరాట్ హలో అయితే ఈ సంవత్సరం ఇది ఏప్రిల్ మాసం, జూన్ జూలైలలో ఇవ్వాల్సినటువంటి భక్తులు తమ కొంచెం శ్రీ మధ్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కుత్బుల్లాపూర్ గ్రామంలోని పెద్దలు భీమగోని భాస్కర్ గౌడ్ గారు, చారి గారి ఆహ్వానం మేరకు, రోహిత్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మరి ఈ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు కుత్బుల్లాపూర్ ప్రజలతో పాటు ఇబ్రహీంపురం నియోజక ప్రజలందరికీ ఉండాలని, ఆ భగవంతుడు చల్లగా సంతోషంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ మంత్రి పదవి రావాలని కూడా వీరబ్రహ్మేంద్ర సార్ గారిని మొక్కుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపురం నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా పాడి పంటలతో సుభిక్షంతో రైతులు సుఖ సంతోషంతో మనం కోరుతానని కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలకు మరొకసారి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవం తెలియజేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా ఉక్కుపోతగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక రోడ్ల వైపు వర్షపు నీరు వరదలా పారుతుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా కొందరి చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూమిని వారి చేతిలో నుంచి విముక్తి కల్పించి పేదలకు పంచిన పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఇక భూమి కోసం, భక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమరయ్య ఆశయాలకు ముందుగా తీసుకొని పోవాలని, అందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అన్నారు. ఆయన చేసిన సేవలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఇక ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ఇక రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచి నగరం వ్యాప్తంగా ఎండ దంచి కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఉన్నట్టుండి ఆకాశం మేఘామృతమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీగా ఏప్రిల్ 3న భారీ వర్షం కురిసింది. పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహదీపట్నం, లక్డీకపూలు, బేగంపేట, హుస్సేన్ సాగర్, ఇక సికింద్రాబాద్, థానాక, ఎల్బీనగర్, అప్సిగూడలో పలు ప్రాంతాలలో వాన దంచుకొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో మండలంలో బర్డ్ ఫ్లూ కలకలంలో ఓ పౌల్ట్రీ ఫామ్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత 4 రోజులుగా క్రితం కూడా కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూ అనే అధికారులు నివేదిక ఇవ్వడంతో శోక సముద్రంలో పౌల్ట్రీ ఫామ్ యజమానులు కోట్లలో ఆస్తి నష్టం. మరోసారి శాంపిల్ సేకరించిన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని పౌల్ట్రీ యజమానులకు తెలియజేశారు అధికారులు.
మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నీతిమాలిన చర్య, ఆలస్యం చేయకుండా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటేనే వెంటనే కార్పొరేటర్ సుజాత నాయక్ను క్షమాపణలు కోరాలి. ఇక రాజకీయంగా ప్రజలు బుద్ధి చెప్పి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహిళలను గౌరవించే సాంస్కృతిక కాంగ్రెస్ పార్టీని ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆటలు ఇక సాగు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నిధుల ద్వారానే అని సుధీర్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు కూడా తన సొంత నిధులతో ఏ ఒక్కరిని కూడా చదివించిన దాఖలాలు లేవు. రాజీవ్ యువ వికాసానికి యువత అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి. అభివృద్ధి పేరిట బీఆర్ఎస్ పార్టీలో చేరిన సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు తీసుకువచ్చిన నిధులు 1 సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 కోట్ల నిధులు తీసుకొచ్చిందని అన్నారు. గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నది వెనువెంటనే చట్టపరంగా తను అరెస్ట్ చేయాలి. ఎస్సీ అట్రాసిటీ కేసు కింద ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఎలాంటి చట్టపరంగా ప్రొటెక్షన్ లేదు. సాక్షాత్ హైకోర్టు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. రెండవది, తెలంగాణ సంస్కృతి ఆడపడుచుల కాలు మొక్కడం. ఆడపడుచు లాంటి సోదరి సమానమైన సుజాత గారిపైన చేసిన నీ అనుచిత వ్యాఖ్యలకి నీకు నీతి, నియం, సిగ్గు, శరం ఏమైనా ఉంటే రాజకీయాలలో పట్టింపులు కాకుండా నీ అక్రమాస్తు అవినీతితోటి విర్రవీగకుండా సోదరి సుజాత కాలు మొక్కి క్షమాపణ కోరుకో. అన్కండిషనల్ అపాలజీ నువ్వు చెప్పాల్సింది. ఇది మా మొదటి డిమాండ్. రెండవది, ఇతను పదే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నేను తీసుకొచ్చిన మాట్లాడుతున్నాను. నీ అయ్యే జేబులకి వెళ్ళాలి, నీ జేబులకి వెళ్ళాలి. ప్రభుత్వం ఇస్తున్న నిధులు, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు. నువ్వు 5 సంవత్సరాలు ఏమీ తీయలేదు. గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఎల్బీనగర్ నియోజకవర్గానికి అత్యంత నిధులు వచ్చినాయి. 33 నెలల నుంచి అస్తనాపురం లేక చెంపపేట లేక ఇక్కడ వనస్థలపురం ఉదాహరణ తీసుకుంటే కూడా నువ్వు పార్టీ అభివృద్ధి కొరకై పార్టీ మారిన నువ్వు, లేక నిజంగానే అభివృద్ధి కొరకై ఆశించి బీజేపీ పార్టీ పెట్టి కాంగ్రెస్కి వచ్చిన సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క వనస్థలిపురం నియోజకవర్గానికి డివిజన్ గమనిస్తే 9 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఇంకా 400 కోట్లు ఇవాళ శాంక్షన్ అయి ఉన్నాయి. అంటే ఇది ఒకటే మీకు ఉదాహరణ ఎన్ని నిధులు వచ్చినాయి అనేది. నువ్వు అందుకే పదే రూల్స్ ప్రకారంగా ఎమ్మెల్యేకి ప్రారంభించే అధికారం లేదు. ప్రారంభోత్సవం జరగాల్సింది యాజ్ పర్ ద రూల్ బై ది ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి ఇటు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి ఏ జిల్లాకైనా కూడా ఎక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర 2వ సభలు ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగుతాయని, మహాసభలను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఇక గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర యూనియన్ నాయకులు నరసింహ కోటకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా దిశ టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి జీతాలు రాక అధిక పరిమాణం ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని, వారికి హెల్త్ ఇన్సూరెన్స్ భద్రతను కల్పించాలని డిమాండ్తో రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో కార్యాచరణను ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేయాలని నిర్ణయాలు కూడా ఈ రాష్ట్ర మహాసభలో జరుగుతాయని అన్నారు. ఇక మహాసభలో హాల్ పోస్టర్ను కూడా విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున హాజరవుతారని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో అంజిలప్ప, సాయిలు, కృష్ణప్ప, భారతమ్మ, ఇక దస్తప్ప ఇతరులు పాల్గొన్నారు. రిలీజ్ చేస్తానని ఆ రోజు మాట్లాడింది కాబట్టి అదాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు ఈఎస్ఐ పిఎఫ్ కూడా అమలు లేదు కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ విధానంగా డిమాండ్ల కోసం 16 డిమాండ్ల కోసం ఈరోజు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా పండుగ సెలవులు కూడా ఈరోజు కనీసం గతి లేని పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీ వర్గాలు దుర్మార్గమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. కాబట్టి కనీసం పండుగ సెలవులు కూడా వ్యతిరేకంగా కేటాయించాలని చెప్పేసి దాన్ని సర్క్యులర్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా. అదేవిధంగా ఈరోజు కనీసం గ్రామ పంచాయతీని కూడా గవర్నమెంట్ గుర్తింపు లేకుండా పోయింది. ఈరోజు 2025 జనవరిలో ఒక ప్రకటన చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా మేము అమౌంట్ 5 సార్లు ఇస్తామని మాట్లాడినారు. ఈ రోజుకి 3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా గ్రామ పంచాయతీ వర్కర్ల గ్రీన్ ఛానల్ ఎక్కడ పోయిందో కూడా ముఖ్యమంత్రికి ఇంతవరకు కనబడతలేదా? గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే జీతాలు అందిస్తూ ఉన్నారో ఆ విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5 తారీఖు అమలు చేయాలని చెప్పేసి కూడా
డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర మహాసభలో మేము డిమాండ్ చేసి విద్యార్థులు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఫేక్ అని ఫెట్ షహీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. ఇక కలెక్టరేట్ కార్యాలయం నుంచి కూడా వచ్చిన సమాచారం మేరకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కలెక్టరేట్ కార్యాలయం మొత్తం కూడా తనిఖీలు నిర్వహించామని, ఎలాంటి బాంబు లభించలేదని ఏసీపీ చెప్పారు. ఎక్కడి నుంచి మెయిల్ వచ్చిందో వాటిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ఏసీపీ తెలిపారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు అనగా డేటు 3/4/25 మధ్యాహ్నం 2 గంటలకి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. ఇట్లా రిటర్న్ కాల్ ఉంది, బ్లాస్టింగ్ అంటే ఐఈడి పెడదామని చెప్పేసి పెట్టారు అని చెప్పేసి రావడం వల్ల దాని మీద చెక్ చేయడానికి వరకు బీడీ టీంను పిలిపించుకున్నాం. బాంబు డిస్పోజల్ టీం వచ్చింది, అది చెక్ చేస్తుంది. ఇప్పటివరకు కూడా 90% వరకు అది చెక్ చేసాం. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఇంకా రిమైనింగ్ కూడా చెక్ అంటే మామూలు ఫేక్ కాల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫేక్ మెసేజ్. బులెటిన్ ముగించే మరొకసారి హెడ్లైన్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం. పౌల్ట్రీ ఫామ్లో 1000 కోళ్ల మృత్యువాత. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం. 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతున్న నగరంలో పలు చోట్ల భారీ వర్షం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి. కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76వ కళ్యాణ రథోత్సవ వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్.